ఏపీలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో జనసేన, సిపిఎం, సిపిఐల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నందిగామ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉండి పరిపాలన కొనసాగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజధాని కట్టమని చెప్పేసి మనకి ఎప్పుడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకొని వచ్చారని చెప్పేసి ఈ సభాముఖంగా మీరందరితో పని నేను ఈ రోజున అడుగుతున్నాను. సోదరులారా, మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఉంచాలా? మరి జనసేన తరఫు నుంచి కమ్యూనిస్టులతో మనం కలిసి భుజం కలిపి ముందుకు పోయి పాలన రావాలి, పాలన మారాలని అని చెప్పేసి స్లోగన్తో మనం అందరం ముందుకెళ్ళి, నేను అనుకుంటున్నాను, నా మనసాక్షిగానే చెప్పుకుంటున్నాను, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాను, సరైన వేదిక నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పేసి నేను మీ రైతులకు ఇప్పుడు డబ్బు ఇస్తాడంట. రైతులకు ఇప్పుడు ఖాతాలో డబ్బులు వేస్తున్నాడు. పసుపు కుంకుమని పెట్టాడు డ్వాక్రా మహిళలకు. ఇప్పుడేమో 2,000 రూపాయలు, రేపు నెలలో 3,500, లాస్ట్ ఎన్నికలు పోలింగ్ జరిగేటప్పుడు మిగతా 4,000 రూపాయలు ఇస్తారంట, 10,000 రూపాయలు. అంటే డ్వాక్రా మహిళల రుణాలన్నీ రద్దు చేస్తారని మొట్టమొదట అధికారంలోకి వచ్చినప్పుడు 2014 జూన్ 8న నీవు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మొదటి ఫైల్లో సంతకం పెట్టావు కదా చంద్రబాబు నాయుడు. ఇంత మోసం చేస్తావా? ఇంత అబద్ధాలు చేస్తావా? ఎట్లా మాట్లాడతావు? అయినా ఇప్పుడు ఆయనకు ఒక రోగం వచ్చింది చంద్రబాబు నాయుడికి. మీరంతా గమనించండి మిత్రులారా, సోదరులారా, ఈ నందిగామ పుర ప్రముఖులు కూడా గమనించాలి. సైకాలజీలో ఒక జబ్బు ఉంది, మనోవిక్షిప్తులు అంటారు, మానసిక రోగులు. చంద్రబాబు నాయుడికి అలాంటి షిజోఫ్రెనియా అనేటువంటి మానసిక రోగం వచ్చేసింది. రైతులకు ఇప్పుడు డబ్బు ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.